తుంగతుర్తిని అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో యువతకు మేలు. ఎమ్మెల్యే మందుల సామిల్. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిలు పాటిమట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, అందులో భాగంగానే అడ్డగూడూరు మండల పరిధిలోని కొండంపేట గ్రామంలో సర్వే నెంబర్లు 164, 165 గల 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ కొరకు ప్రపోజల్ చేశామని, వివిధ పట్టణాలకు చెందిన 20 కంపెనీలతో సంప్రదించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అలాగే పాటిమట్ల గ్రామంలోని ఎస్సీ కుటుంబాలకు 2011 జనాభా లెక్కల సందర్భంగా 38 కుటుంబాలే నమోదు కావడంతో అక్కడ స్థానికంగా ఎస్సీలకు దక్కాల్సిన వాటాను కోల్పోతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. మోత్కూరు మున్సిపాలిటీకి యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన 210 కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టు నుండి మున్సిపల్ కేంద్రానికి తాగునీరు అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలబోయిన లింగయ్య, గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి, రాచకొండ బాలరాజు, సాయిలు, ఎల్లయ్య, చంద్రయ్య, సోమయ్య పలువురు పాల్గొన్నారు. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాటిమెట్ల గ్రామంలో 98 మాదిగ కుటుంబాలు 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా ఆనాడు జరిగిన లెక్కల ప్రకారం ఇంతవరకు ఆ లెక్కల వాళ్ళు తీసివేయబడ్డారు. అంతకుముందు వీళ్ళకు ఆ గ్రామంలో 2 ఎస్సీలకు 2 రిజర్వ్డ్ వార్డులు ఉండే, ఆ రిజర్వ్డ్ వార్డు కూడా పోయినాయి. కనుక వాళ్ళు జనాభా లెక్క లేనట్టు వాళ్ళ రికార్డు చూపెడతా ఉంది. అందుకోసమని ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడిన నేను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వీళ్ళ జనాభా లెక్కలలో వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. మరి వాళ్ళు బతుకుండి కూడా మనుషుల్లాగా లేరు, తర్వాత ఊరై ఉండి ఊరు లేదు కనుక ఆ స్థానికంగా వాళ్ళు మొత్తం లేనట్టే ఉన్నది లెక్కలలో. కనుక మీరు దాని లెక్కలు తీసుకొచ్చి చెప్తే కలెక్టర్ గారు, గౌరవ యాదాద్రి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు బీసీ గణన జరుగుతాయి, ఇప్పుడు జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి, మన దగ్గర బీసీ గణన జరుగుతూ ఉంది కాబట్టి ఆ లెక్కలను ఇంటింటికి వచ్చి సర్వే చేసుకుంటారు. ఈ సర్వేలో అది కొట్టేయబడుతుంది, మీ లెక్క మీకు వస్తుందని కూడా వారు భరోసా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డీరాపాక చివరిలో డీరాపాక తర్వాత మానకుంట మధ్యలో కొండపేట మధ్యలో 180 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అక్కడ ఇండస్ట్రియల్ పెడతానికి, పరిశ్రమలు స్థాపించడానికి బెంగళూరు నుండి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 25 సంస్థలు నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు కూడా నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కనుక అది కూడా నేను ఆ విషయం కూడా కలెక్టర్తో మాట్లాడితే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మనం ల్యాండ్ ఇద్దాం సార్, మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అనేది నాకు సంకల్పం ఉంది. ఈ ప్రాంత బిడ్డగా వారికి కూడా నేను అప్పీల్ చేసిన, ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలకు నేను ఏదో ఒక రూపంలో సాయం చేయాలని నాకున్నది. కనుక నేను అది తప్పకుండా చేస్తానని చెప్పి నేను నా అంతరాత్మలో ఉన్నది. తర్వాత అదేవిధంగా మోత్కూరు పట్టణానికి అది మున్సిపల్ కాకముందు ఏనాడో నల్గొండ నుంచి పైప్ లైన్ వేసిండ్రు. ఆ పైప్ లైన్ ఆలేరు దాకా కూడా పోయింది. కానీ ఇప్పుడున్న జనాభా పెరిగింది, అక్కడ జనాభా పెరిగింది, ఆ ప్రాంతం పెరిగింది కనుక ఇండ్ల అవసరాలు పెరిగినాయి, ప్రజల అవసరాలు కూడా పెరిగినాయి. కాబట్టి ఇలా గౌరవనీయులు మన వ్యవసాయ శాఖ మంత్రులు, తర్వాత మన రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి ఇవాళ ఆడ యాదగిరిగుట్ట మీద 200 కోట్ల రూపాయలతోని మల్లన్న సాగర్ నుంచి వాటర్ తెచ్చి యాదగిరిగుట్టకు లిఫ్ట్ చేసి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కలెక్టర్ గారు కూడా నేను విన్నపం చేసిన నేను, అయ్యా మీరు అక్కడ పెడితేప్పుడు అదే లైన్ కూడా మాకు మోత్కూరుకి ఇచ్చినట్టయితే మున్సిపల్ అయింది. అది రేపు చాలా జనాభా పెరిగే పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు ఒక 50 లక్షల జనాభా వరకు 25 లక్షల జనాభా వరకు ఉన్నారు. కనుక ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక